నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెరాస ఎన్నికల శంఖారావాన్ని తలపించిన వరంగల్ సభ ప్రాణం పోయిన అభివృద్ధి రథం ఆగదన్న కేసీఆర్ అడ్డు తగిలే కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితుల అధ్యయనానికి చంద్రబాబు ఆదేశం మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లాలని సూచన ఇంటర్ వెయిటేజ్ లేకున్నా జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు 360కి 360 మార్కులతో రికార్డు సృష్టించిన రాజస్థాన్ కుర్రాడు పీఎఫ్ ఉపసంహరణపై మరింత వెసులుబాటు వైద్య ధ్రువపత్రం లేకపోయినా చికిత్స కోసం సొమ్ము తీసుకోవచ్చని వెల్లడి లోక్పాల్ లోకాయుక్త ఏర్పాటులో జాప్యంపై సుప్రీం అసంతృప్తి చట్టం అమలు నిలిపివేత సమంజసం కాదని కేంద్రానికి హితవు ఐపీఎల్ 10లో బెంగళూరుకు గండి కొట్టిన గుజరాత్ లయన్స్ కీలక మ్యాచ్లో సునాయాస విజయం కోహ్లీ సేన ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం ప్రాణం పోయిన తెలంగాణ అభివృద్ధి రథం ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు 2019లోనూ తెరాసదే అధికారమన్న ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని తెరాస ఆవిర్భావ దినోత్సవ సభలో గులాబీ సైన్యానికి కర్తవ్య బోధ చేశారు ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్న కాంగ్రెస్ నేతలను ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు వరంగల్ వేదికగా జరిగిన తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ గులాబీ సైన్యంలో నయాజోష్ నింపింది ఎన్నికల శంఖారావాన్ని తలపించిన సభకు రైతులు ట్రాక్టర్లు మహిళలు బోనాలతో మండుటెండల్ని లెక్క చేయకుండా అంచనాలకు మించి వచ్చారని తెరాస నాయకులు సంబరపడుతున్నారు ప్రగతి నివేదన అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరోసారి వివరించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాక కులవృత్తులకు ప్రోత్సాహమిచ్చి గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేస్తామని చెప్పారు కాంగ్రెస్ నాయకులను మమ్మల్ని హేళన చేస్తా ఉన్నారు గొర్రె పిల్లలు శాప పిల్లలు అవసరం లేదా 30 లక్షల మంది గొల్ల కుర్మ సోదరులుండే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 650 లారీల గొర్రెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రభుత్వం దీన్ని ఆలోచించకుండా ఉండే ప్రభుత్వమేనా అందుకే ఈ రోజు ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా అని చూడకుండా గొల్ల కుర్మ అయితే చాలు ఖచ్చితంగా 21 గొర్రెల యూనిట్లు వాళ్ళకు అందించబోతా ఉన్నాం మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 50-60 లక్షల గొర్రెలు ఉన్నాయి 84 లక్షలు ఇప్పుడు తెస్తా ఉన్నాం 1,60,000 1,70,000 గొర్రెలు ఉంటాయి ఇవి 2 ఏళ్లలో 3 సార్లు ఈంతాయి 5.5 కోట్ల గొర్రెలు అవుతాయి 1,5 కోట్ల మళ్ళా పెంపకానికి ఉంచుకొని 4 కోట్ల గొర్రెలు అమ్ముకుంటే 5,000 రూపాయలకు ఒక గొర్రె అమ్ముకున్నా 20,000 కోట్లంటే ఈశాన్య భారతంలో ఉండే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారు మళ్లీ వెనక్కి వచ్చేలా చేస్తామన్న కేసీఆర్ కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందంటూ విరుచుకుపడ్డారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో పదవుల కోసం పైరవీల కోసం నోరు మూసుకొని దద్దమ్మల్లాగా పడున్నారు కాబట్టి తెలంగాణ ఈ గతి పుట్టి వలసలు పోయే కర్మ తెచ్చింది ఈ సన్నాసులే మళ్ళీ ఇప్పుడు నీళ్లు రాకుండా శిఖండిలాగా అడ్డం పడతా ఉన్నారు 1-6 క్లియరెన్స్ రాకుండా ప్రాజెక్ట్ తొందరగా కట్టామని ఆదుర్దతో కట్టచ్చు పదవుల కోసం జైలు తెచ్చి అడ్డుకుంటా ఉన్నారు దయచేసి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజానికం ఈ నాయకులను నిలదీసి అడగాలి 2019లో తెరాసాదే అధికారమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ ఎన్నిక జరుగుతుంటే నేను చెప్పిన నారాయణ ఓట్లు లెక్క పెట్టినాడు హైదరాబాద్ ఉండకు చెవు పోతుంది నీదని చెప్పిన నేను ఓడు చెవు కోసుకుంటా అంటాడు ఓడు గడ్డం పెంచుతా అంటాడు ఇంకోటి మాట్లాడతాడు 2019లో మళ్ళీ మనమే ఒకసారి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేమి కోసుకుంటాడో ఆ రోజు చూద్దాం నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మడమ దిప్పకుండా ఎవరి మీద అయినా సరే తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి బంగారు తెలంగాణ చేసే వరకు విశ్రమించనని మరొక్కసారి తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతూ జై తెలంగాణ సభ ముగిసిన తర్వాత రాత్రి వరంగల్లోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లోనే బస చేసిన కేసీఆర్ ఇవాళ పాలకుర్తి మండలం రాఘవాపురంలో 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు బొమ్మెరలోని చారిత్రక పోతన సమాధి ప్రాంతాలను సందర్శించనున్నారు తెలంగాణ కర్షక లోకం మొత్తం సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటే అవేమీ పట్టని తెరాస సంబురాల్లో మునిగి తేలుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ పాలనలో 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటన చేసిందని చెప్పారు
కేసీఆర్ ప్రకటించిన ఎకరానికి 4,000 పెట్టుబడి ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణించిన ఉత్తమ్ రైతులపై ప్రేమ ఉంటే ఈ ఖరీఫ్ నుంచే అమలు చేయాలని సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో డిమాండ్ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చాక రైతులకు 2 లక్షల రుణమాఫీ సహా మద్దతు ధర కోసం వివిధ పంటలకు బోనస్, నిరుద్యోగులకు 3,000 భృతి, సమభావన సంఘాలకు రాయితీ ఇస్తామని ఉత్తమ్ చెప్పారు. గులాబీ కూలి చేసినట కేటీ రామారావు ఐస్ క్రీమ్ అమ్మితే 7.5 లక్షలట. మరి ఐస్ క్రీమ్ అమ్మితే 7 లక్షలు వస్తున్నాయి. మరి మిర్చి పంటలు ఎందుకు అమ్మారా వీళ్ళు? ఒక మొత్తం టిఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ. రైతులు పండించే వ్యవసాయపు పంటలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుంటే వీళ్ళేమో 100 కోట్లు వసూలు చేసుకొని సంబరాలు పండుగలు చేసుకుంటారు. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలు ఎక్కువ రోజులు మనలేవని, అభివృద్ది చేసే వారిని ప్రజలు ఆదరిస్తారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందన్న దత్తాత్రేయ నిధుల కేటాయింపులో కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రవేశించడానికి కూడా అవకాశం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు విజయ పతాకాలు ఉన్నారు. ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు అవుతున్నాయి, శాశ్వతంగా నిలబడి అన్ని ఫ్రీ ఇస్తా అంటే ఆ పార్టీ కూడా రేపు ఫ్రీ అయిపోతుంది. తెలంగాణలో బీజేపీకి బాగా అనుకూలమైన వాతావరణం. మన దృష్టి అంతా కూడా 2019 ఎలక్షన్స్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు బాధ్యుల్ని నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా నియోజకవర్గ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేయాలని విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం కేంద్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేశారు. నివేదికలను మే 2న జరిగే తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో అందజేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలందేలా మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లు, విద్యుత్ కనెక్షన్లు, గ్రామాల్లో సీసీ రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాల వారు చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు చేయూతనిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటుకు శ్రమించినట్లే ఇప్పుడు ఏపీలో ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ సహకారంతో అమెరికా స్టాన్ఫోర్డ్ ఇన్నోవేషన్ ఫెలోషిప్ శిక్షణకు వెళ్లి వచ్చిన 100 మంది విద్యార్థులకు చంద్రబాబు హితబోధ చేశారు. అందరం కూడా పేదరికం మన క్యారియర్కి ఒక అడ్డంకి అనుకుంటాం. ఇట్ ఇస్ నాట్ ట్రూ. ప్రపంచంలో గొప్ప వ్యక్తులు అనబడే వాళ్ళందరూ ఒకప్పుడు చిన్నవాళ్లే. నేను మిమ్మల్ని కోరేదనంటే ఈ రోజు ఇది ఒక స్టెప్ మాత్రం. దిస్ ఆపర్చునిటీ హౌ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్, హౌ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ క్రియేటర్ ఆర్ ఇన్నోవేటర్. ఎప్పుడు కూడా డబ్బులుంటే లగ్జరీ గుర్తొస్తుంది, డబ్బులు లేనప్పుడు ఇన్నోవేషన్ గుర్తొస్తుంది. ఇది అందరిలో మీ మనసులో ఉండాలి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణను ఆపాలన్న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. హైకోర్టు తీర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జూన్ 2న విడుదలయ్యే తుది తీర్పునకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ శాఖలు క్రమబద్దీకరించిన ఉద్యోగాలపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు మరో వెసులుబాటు కల్పించింది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించి ఈపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవచ్చని తెలిపింది. గతంలో ఆసుపత్రుల బిల్లులు చెల్లించేందుకు వైద్యుల ధృవీకరణ పత్రం కానీ, కార్మిక బీమా కింద వైద్య సేవలు పొందటం లేదని యాజమాన్యాలు ఇచ్చే ధృవీకరణ పత్రం కానీ తప్పనిసరి కాగా ఇప్పుడు అవేవీ లేకుండా నేరుగా అడ్వాన్స్ ను తీసుకునే వీలు కల్పిస్తూ ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 1 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సొస్తే 6 నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న కుష్టు, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగాలతో బాధపడుతున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వివరించింది. దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఈసారి ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించినప్పటికీ మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 30 ర్యాంకులను తెలుగు విద్యార్థులే కొల్లగొట్టారు.
మోహన్ అభ్యాస్ 6, డి వరుణ్ తేజ 9వ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ర్యాంకర్లు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారే. మరోవైపు జేఈఈ మెయిన్ ఫలితాల్లో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన కల్పిత్ వీర్వల్ చరిత్ర సృష్టించాడు. 360 మార్కులకు 360 సాధించి 100% మార్కులు సాధించిన తొలి అభ్యర్థిగా రికార్డు నమోదు చేశాడు. తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తుల సమర్పణలో సాంకేతిక సమస్యలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు ప్రక్రియ చాలాసార్లు నిరాకరణకు గురవడమే కాక దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత భద్రపరచుకోవడానికి కానీ ప్రింట్ తీసుకోవడానికి కానీ పీడీఎఫ్ రూపంలోకి మారటం లేదు. అయితే అభ్యర్థుల ఆందోళనకు గురి కావద్దన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిబ్బంది సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్లు భరోసా ఇచ్చారు. దరఖాస్తులు టీఎస్పీఎస్సీకి చేరాయో లేదో తెలుసుకునేందుకు వెబ్సైట్లో కొత్తగా చెక్ స్టేటస్ అనే ఐచ్ఛికాన్ని చేర్చామని, అభ్యర్థులు ఓటీఆర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చని కమిషన్ ప్రకటించింది. అప్పటికి ఏమైనా సమస్యలుంటే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది. కుల మత అంతరాలను కూల్చేసే ప్రయత్నాలు విశ్వవిద్యాలయాల్లోనే జరగాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల 2వ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజల విస్తృత భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఈటెల పొలిటికల్ సైంటిస్ట్ దారి తప్పినప్పుడు వారిని సరిచేసే వ్యవస్థ కొరవడిందని అభిప్రాయపడ్డారు. ఈ విశ్వవిద్యాలయంలో అన్ని వర్గాల ప్రజలకు చదువు నేర్పింది, కానీ వాళ్ళ కొన్ని వర్గాల ప్రజలకు చదువు నేర్పుతుంది. ఉన్న వాళ్ళ విశ్వవిద్యాలయాలు వేరైపోయినాయి, లేని వాళ్ళ విశ్వవిద్యాలయాలు వేరైపోయినాయి. ఇవాళ ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు ఇవాళ పేద పిల్లలకు నేనేమని ఒక భావన వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మా విద్యార్థి నీ గురించి మాత్రమే ఆలోచించద్దు, నీ అమ్మ నాన్న గురించి మాత్రమే ఆలోచించద్దు. నువ్వు ఆలోచించాల్సింది నీవు ఎదుర్కొంటున్న ఈ పేదరికం, నువ్వు పడుతున్న ఈ బాధ, ఈ సమాజంలో అంతరాలు తొలగించగలిగే చైతన్యం నీకు మాత్రమే ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ఇటీవల సంభవించిన బాలింతల మరణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలకు ఆదేశించాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు మానవ హక్కుల సంఘాన్ని కోరారు. సరైన వసతులు, వైద్య సేవలు అందకపోవడం వల్లే 17 మంది బాలింతలు మృతి చెందారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి ఈ మేరకు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సదుపాయాలు లేక చనిపోయినటువంటి వారికి అందరి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా వారిని మా ద్వారా హెచ్ఆర్సీ వారిని మేము కోరడం జరిగింది. ఈరోజు ఏ ఆసుపత్రుల్లో అయితే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క డెత్స్ సంభవించినాయో వారి పైన కూడా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దవుతుందా లేదా అనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ నిర్ణయం వెల్లడించనుంది. ఉద్దేశపూర్వకంగా సాక్షులను, కోర్టులో విచారణను జగన్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించిన సీబీఐ ఆయన సొంత టీవీ ఛానల్ సాక్షిలో ప్రసారం చేసిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ముఖాముఖే నిదర్శనమని కోర్టుకు వివరించగా, జగన్ మాత్రం సాక్షి నిర్వహణతో తనకేం సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వాదనలపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ప్రగతిశీల పారిశ్రామిక విధానంతో తెలంగాణకు పరిశ్రమలను తీసుకొస్తున్న తెరాస సర్కార్ రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్దరణపై దృష్టి సారించింది. అందుకోసం తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఖాయిలా పడిన, సరిగా నడవని పరిశ్రమల పునరుద్దరణ కోసం గత డిసెంబర్ 17న తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మనుగడలోకి తెచ్చిన ఈ ఆరోగ్య కేంద్రం 100 కోట్ల రూపాయల కార్పస్ నిధితో ఏర్పాటు కానుంది. దీనికి ఏడాది పాటు సలహాదారుడిగా డాక్టర్ ఎర్రం రాజు సేవలందించనున్నారు. ఈ కేంద్రానికి స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారని పేర్కొన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల కమిషనర్, టీఎస్ఐడీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సహా డాక్టర్ ఎర్రం రాజును డైరెక్టర్లుగా నియమించింది. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న తరుణంలో ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈసీఐఎల్, బెల్ సంస్థలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు అనుబంధంగా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి 16.5 లక్షల వీవీప్యాట్లను సిద్దం చేసేందుకు కసరత్తు మొదలైందని ఈసీఐఎల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఆ సంస్థ ప్రకటించింది.
వీవీప్యాట్ మంచి ఆర్డర్ ఉంది. ఇది మాకు అరౌండ్ 8.5 lakhs చేయాల్సి వస్తుంది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2019 ఎలక్షన్స్కి ఈ వీవీప్యాట్ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈక్వల్గా బెల్లకి మాకు ఈసీఎల్కి సమంగా ఇచ్చారు. బటన్ నొక్కిన తర్వాత ఈవీఎం మీద సో ఆయన ఏ పార్టీకి వేసింది, ఏ వాడికి వేసింది చూడటానికి అవకాశం ఉందన్నమాట. అది 6 seconds ఉంటుంది. ఆ పేపరు 6 seconds పడిపోతుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఇసికు వ్యతిరేకంగా పాక్లోని సింధ్ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తున్న ఈ ఆర్థిక కారిడార్ను భారత్ ఇప్పటికే వ్యతిరేకిస్తుండగా స్థానికులు కూడా ఆందోళనలు తీవ్రతరం చేశారు. సింధీ నేషనలిస్ట్ పార్టీ జేఎస్ఎంఎం చైనా పాక్ ఆర్థిక కారిడార్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టింది. సిపెక్ పనులు వెంటనే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సింధీ బలూచిస్తాన్లో ఆర్థిక, భౌగోళిక, సాంస్కృతిక అస్తిత్వానికి చైనా పాక్ ఆర్థిక కారిడార్ మరణ శాసనం లాంటిదని జేఎస్ఎంఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కశ్మీర్లో అల్లర్లు చెలరేగుతున్న వేళ ఆ రాష్ట్రానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలును కేంద్రం వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 80,000 కోట్ల రూపాయల ప్యాకేజీలో 20,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 15 మంత్రిత్వ శాఖల పరిధిలోని మొత్తం 63 ప్రాజెక్టుల కోసం 80,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించగా జమ్మూలో ఐఐఎం, శ్రీనగర్లో ఐఐటీ ఏర్పాటు సహా ఎన్ఐటీ నవీకరణ కోసం నిధులను వెచ్చిస్తారు. హిమాయత్ పథకం కింద డిగ్రీ పూర్తి చేయని విద్యార్థులు, చదువు మధ్యలోనే ఆపేసిన వారికి 1,00,000 ఉద్యోగాలు కల్పించడానికి కేంద్రం ఆమోదించింది. వీటికి తోడు ప్రధానమంత్రి అభివృద్ది ప్రాజెక్టులో భాగంగా 18 భారీ రోడ్డు, సొరంగ మార్గాల ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తుల అవినీతి విచారణ కోసం ఉద్దేశించిన లోక్పాల్, లోకాయుక్తను ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని తప్పుపట్టింది. లోక్పాల్, లోకాయుక్తను ఏర్పాటు చేసే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రెండింటి ఏర్పాటును పెండింగ్లో పెట్టడం సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. 2013లోనే చట్టం ఆమోదం పొందినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే కేంద్రం లోక్పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయటం లేదని పిటిషనర్ వాదించగా లోక్పాల్ ఎంపిక కమిటీలోకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడిగా ఉండాల్సి ఉండగా అందుకు అర్థాన్ని తెలిపే అంశానికి సంబంధించి చట్ట సవరణ పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నందున లోక్పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయలేకపోతున్నట్టు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపారు. ఐపీఎల్ 10వ సీజన్లో పేలవ ప్రదర్శనతో అంచనాలను అందుకోలేకపోతున్న రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నాకౌట్ రేసులో నిలవాలంటే మిగతా అన్ని మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో సొంతగడ్డ బెంగళూరులో గుజరాత్ లయన్స్ చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.